నిన్నటి దినము మేము బొజ్జా తిరుమలేష్ పైన ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి కౌంటర్గా మధ్యాహ్నం మా అబ్బాయి ప్రెస్ క్లబ్లో పెట్టడం జరిగింది. మాటలు మాడేటప్పుడు కొంచెం మర్యాద మాడడం నేర్చుకోండి. ఫస్ట్ ఒక నేషనల్ పార్టీలో నువ్వు పనిచేసి వచ్చినా అంటున్నావు, ఎవరిని పట్టుకొని నువ్వు కోన్ వస్తా కొడుకుంటున్నావు. కొంచెం మాటలు మాడేటప్పుడు ఫస్ట్ బాగా మాట్లాడాలా. అదేవిధంగా నేను ఏ ఒక్క ప్రోగ్రామ్ చేయలేదు, నువ్వేం చేసిన స్టూడెంట్ యూనియన్లో అంటున్నావు. గత 2013 నుంచి దివంగత మా అన్న కాజా అన్నతో నేను చేసిన ప్రోగ్రామ్స్ గురించి నీకు తెలుసు. అప్పుడు నువ్వు ఎన్ఎస్ఏలో పనిచేస్తాను, నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నా. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ నేను అప్పటి నుంచి కాజా అన్నతో నేను పనిచేసిన. నేను కొత్తగా రాలే పార్టీలకు నీలాగా. నేను ఇలా టీడీపీ కంట్రోల్ కప్పుకోలే. 2013 ఇది ఫోటో. 2013 నుంచి నేను పార్టీలో ఉన్నా. 2013 నుంచి నేను విద్యార్థి విభాగంలోనే ఉన్నా. నేను ఏ విభాగంలో కూడా పోలే. కొంచెం ప్రెస్లో మాట్లాడప్పుడు డోర్ అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. బొజ్జా తిరుమలేష్ గారు 2013 నుంచి ఉన్నా నేను పార్టీలో. ఈరోజు కొత్తగా ఏం రాలే. అదేవిధంగా మేమేం ర్యాలీలు చేయాలని కూడా మాట్లాడుతున్నాం. మేము ర్యాలీలు చేసేటంటే చూడు, నీకంటే ఎక్కువే ప్రోగ్రామ్స్ చేసినాము. మేము నీకంటే ఎక్కువే ప్రోగ్రామ్స్ చేసినాము. కావాలంటే నా ప్రొఫైల్ ఉంటుంది, చెక్ చేసుకోపోయి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం అనేది నీకు కరెక్ట్ కాదు. నీ గురించి వాస్తవాలు ఉన్నాయి కాబట్టి మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం. నీ గురించి బయట చెప్పినారు కాబట్టి మేము మాట్లాడతాం. ఈరోజు నిన్నేదో మా సాక్షి పైన పెట్టినాం. మా సాక్షిలో రాసింది అంత ఆ పత్రిక గురించి అన్యాయంగా మాట్లాడినాను. సాక్షి గురించి ఈరోజు చూసుకుంటే ఈనాడులో వచ్చింది. ఇప్పుడు ఏం మాట్లాడతావు, ఏం సమాధానం చెప్తావు? ఈనాడులో నీ గురించి వార్త వచ్చింది. ఈరోజు ఈనాడులో వచ్చిన వార్త ఇది. సాక్షి కాదన్నా ఈనాడు. బాగా కవర్ చేయండి. సాక్షి కాదు ఈనాడు. ఈనాడులో వచ్చిన వార్త ఇది. నువ్వు దీనికి సమాధానం చెప్పాను ఫస్ట్. అదేవిధంగా నువ్వు పార్టీ కండువా కప్పుకొని వచ్చి కూర్చో, టీడీపీ కండువా కప్పుకొని వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావు. నేను నీలాగా